ముందు చూపు. ఈ కథను రచించిన వారు డాక్టర్ కోగంటి విజయలక్ష్మి గారు. ఈ కథ వనిత మాసపత్రికలో ఆగస్టు 95లో ప్రచురితమైంది. కాఫీ. పొగలు కక్కే కాఫీ అందుకుంటూ భార్య వదనంలోకి చూశాడు రవి. ఏమిటి, దేవిగారు ప్రసన్నంగా ఉన్నారు, అడగకుండానే కాఫీ తెచ్చారు? రజని నవ్వింది. అక్కడికి నేనేదో రోజు పొట్ట కాలుస్తున్నా పెట్టనట్టు అని కాదనుకో, కానీ ఏదో పని ఉండబట్టి ఇలా చేశానంటావా? అవునవును, ఈరోజు షాపింగ్కి వెళ్ళాలన్నావుగా, గుర్తొచ్చిందిలే. రజని అలిగినట్టు ముఖం పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నంలో అడుగు ముందుకేసింది. రవి హఠాత్తుగా రజని జడను దొరకపుచ్చుకున్నాడు. ఇటు తిరిగి ఏదో అనబోయి కిటికీ వంక చూసి ఆగిపోయింది. ఏమై ఉంటుందా అని రవి కూడా తల తిప్పి చూశాడు. కిటికీలోంచి రోడ్డు మీద ఆగి ఉన్న లారీ కనబడింది. అందులోంచి కూలీలు ఏవో సామాన్లు దింపే ప్రయత్నంలో ఉన్నారు. లలిత వాళ్ళింటికి సామాన్ల లారీ ఏదో వచ్చింది అంది రజని కుతూహలంగా. ఆవిడ గారు మళ్ళీ ఏదో చౌకబేరం చేసుంటుందిలే. నీకన్నీ వేళాకోళాలే. లలిత చక్కగా ఇంట్లోకి కావలసిన సామాన్లన్నీ సమకూర్చుకుంటుంది. భర్త తాగి ఇల్లు పట్టించుకోకపోయినా పాపం ఆవిడ పొదుపు చేసుకుని ట్యూషన్లు చెప్తూ సంసారం వెలితి లేకుండా చూసుకుంటోంది. ఆవిడ్ని మెచ్చుకోవాలి నిజంగా. నిజమేలే, ఒప్పేసుకున్నాడు రవి. ఇంతకీ లారీలో ఏమై ఉంటుంది అంటూ కిటికీ దగ్గరకు వెళ్ళి చూసింది. అప్పుడే లారీలోంచి ఓ పెద్ద అట్టపెట్టెని 4 మనుషులు కిందకి దింపి జాగ్రత్తగా మోసుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్లారు. అది ఆమని ఎలక్ట్రానిక్ షాప్ వాళ్ళ లారీ. వాళ్ళ దగ్గర కొన్న వస్తువుల్ని డోర్ డెలివరీ చేస్తారు. అంటే మీ లలిత ఏదో పెద్ద వస్తువే కొంది సుమా అన్నాడు రవి. అవును రవి, నాతో మాట మాత్రమైనా అనలేదు. ఏమై ఉంటుందబ్బా? తర్వాత తీరిగ్గా ఆలోచిద్దువుగాని. షాపింగ్ అన్నావుగా, రెడీ అవ్వు. ఆగు రవి, షాపింగ్ తర్వాత, ముందు లలిత వాళ్ళింటికి వెళ్ళొస్తా. రజని గబగబా బయటికి నడిచింది. సామాన్ల లారీ అటు వెళ్ళింది. రజని ఇటు గడపలోకి వెళ్ళింది. ఆంటీ వచ్చారు అంటూ పెద్ద పాప లోపల ఉన్న వాళ్ళ అమ్మకి వినబడేటట్లు అంది. రా రజని అంటూ కుర్చీ చూపింది లలిత. ఏమిటో హడావిడిలో ఉన్నట్టున్నారు అంది రజని. అబ్బే ఏం లేదు, పొద్దున్న బజారుకెళ్ళి ఎయిర్ కూలర్ ఒకటి కొన్నాను, దాన్ని బెడ్రూమ్లో పెట్టిస్తున్నా అంతే. వింటున్న రజనికి మతిపోయింది. ఎంతో పొదుపుగా సంసారం నడుపుకొచ్చే లలిత ఎయిర్ కూలర్ కొనడమా? అలాగా, సంతోషం అంది రజని పైకి. ఎండలు బాగా మండిపోతున్నాయా? ఈ ట్యూషన్లు చెప్పి చెప్పి అలసిపోయి పడుకుందామంటే నిద్ర పట్టదు, అందుకని ఓ కూలర్ కొనేశాను, రా చూద్దుగాని అంటూ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది. రూమ్లో ఒక మూలగా స్టాండ్కి ఫిక్స్ చేసిన ఓ అందమైన కూలరు ఆ గదిని అలరిస్తోంది. మంచి పనేలే, ఎంతయిందేమిటి అంది రజని. 4,000 అయింది అంతా కలిపి. ఇన్స్టాల్మెంటా అంది ఇంక ఉండబట్టలేక. కాదు, రెడీ క్యాషే అంది లలిత మామూలుగా. రజని ఉలిక్కి పడింది. అంత డబ్బు ఒక్కసారి ఎలా వచ్చిందబ్బా? అప్పుడప్పుడు తన దగ్గర 100-200 అప్పు తీసుకుంటుంది కదా. లోలోన మదనపడసాగింది. నీ దగ్గర దాచడమెందుకు గాని, ఈ మధ్య ఓ చిత్రం జరిగింది అంటూ కూలర్ వేసింది. చల్లని గాలి ఒళ్ళంతా చుట్టేసి ఆహ్లాదంగా ఉంది. అందులోనూ మే ఎండలేమో, ఉడుకెత్తిపోయి ఉన్న శరీరం చల్లగాలి తగలగానే ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. చిత్రం ఏమిటండోయ్ అంది ఆసక్తిగా. పోయిన నెలలో ఉగాదికని ఓ 1000 రూపాయలు పెట్టి పట్టుచీర కొనుక్కున్నాను కదా, నీకు చూపెట్టాను. గ్రీన్ కలర్దా? అవును. పండగ రోజు ఆ చీర కట్టుకుని పూజ చేసుకుందామని పీట మీద కూర్చున్నా, అంతే నిలువున చిరిగిపోయింది. ఏడుపు వచ్చిందనుకో. పండగ రోజు కొత్త చీర చిరిగిందంటే అశుభంగా అనిపించి ఆ రోజంతా మనసు వికలమైపోయింది. అవును, ఎవరికైనా అలాగే ఉంటుంది మరి అంది రజని నొచ్చుకున్నట్టుగా. ఆ మర్నాడు చీర తీసుకెళ్ళి షాపు వాడికి చూపించి పాత స్టాక్ ఇస్తారా అని దెబ్బలాడాను. అంది కుతూహలంగా రజని. షాపువాడు, మీ అశ్రద్ధ వల్లే చీర చిరిగి ఉంటుంది, మీరు కూర్చున్న పీట మీద మేకు ఉందేమో, లేదా ఇంకే అశ్రద్ధ వల్ల చిరిగిందో, మాకేం సంబంధం లేదు అంటూ దబాయించాడు. షాపులో అందరూ ఒకటై నన్ను పురుగులా దులపరించినట్లు మాట్లాడారనుకో. కళ్ళనీళ్లు వచ్చాయి. తిరిగి వచ్చేశాను.
ఊ, బాగా ఆలోచించి ఓ వారం తర్వాత కన్స్యూమర్ కోర్టుకెళ్ళి అక్కడిదంతా చెప్పాను. వాళ్ళు ఓ పేపర్ ఇచ్చి అన్ని వివరాలు రాసి ఇవ్వమన్నారు. ఓ 10 రూపాయలు కట్టి ఫారం తీసుకుని నింపి ఫిర్యాదు రాసి దాఖలు చేసి ఇంటికొచ్చాను. నెల రోజుల తర్వాత కోర్టు నుంచి కాగితం వచ్చింది కోర్టుకు రమ్మని. అలాగే వెళ్ళాను. నేనిచ్చిన ఫిర్యాదును, చీరను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏం జరిగింది చెప్పమన్నారు. అంతా పూసగుచ్చినట్టు చెప్పాను. అక్కడ షాపు ప్రొప్రైటర్ కూడా హాజరై ఉన్నాడు. అతను నా అశ్రద్ధ వల్లే చీర చిరిగిందని వాదించాడు. కోర్టు వారు చీరను బాగా పరీక్షించి అది మేకు పట్టి చిరిగిన చిరుగు కాదని, ఆ చీర ఒకసారి కంటే ఎక్కువ కట్టిన చీర కాదని, పాత స్టాక్లో చీరని, చీర మడత బారులో పిగిలిందని నిర్ణయించి షాప్ అతనికి 5,000 జరిమానా కట్టమని, కొత్త చీర ఇంకోటి ఇవ్వమని తీర్పు ఇచ్చారు. ఆ డబ్బు మొన్ననే అందింది. ప్రస్తుతం కూలర్ అవసరం కదా అని కొన్నాను అంది. ఒక్కరే కోర్టుకెళ్ళి కేసు పెట్టి గెలుచుకొచ్చారా అంది ఆశ్చర్యంగా రజని. అవును, ఇక్కడ మామూలు కోర్టుల్లాగా కేసులు, వాయిదాలు, ప్లీడర్లు, డబ్బు ఖర్చు ఉండవుగా. చాలా సింపుల్ ప్రొసీజర్. ఆడవాళ్ళని తేలిగ్గా చేసుకోదగినదిగా ఉంది. అవును, కన్జ్యూమర్ కోర్టుల గురించి, కేసుల గురించి పేపర్లో చదువుతున్నాం అనుకో. కానీ ఇది ఇంత తేలిగ్గా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంది. లలిత నవ్వింది. మొత్తానికి ధైర్యస్తులే మీరు అంది రజని. ఈ విషయంలో అధైర్యం అనే దానికి తావే లేదు. బజారుకెళ్ళి వస్తువులు కొని తెచ్చుకుంటాం కదా, అలాగే మోసపోయినప్పుడు ఆ వస్తువు గురించి న్యాయం చెయ్యమని ఫోరంకి వెళ్తాం అంతే. అవునవును అంది అర్థమైనట్లుగా రజని. రజని, నాకు టైం అవుతోంది. టిఫిన్ రెడీయేనా? ఇదో వచ్చేస్తున్నా. మిక్సీలో పెసరపప్పు వేసి 10 నిమిషాల నుంచి తిప్పలు పడుతున్నా. ఏమైంది? వెధవ మిక్సీ కొని 2 నెలలు కాలేదు. 2 సార్లు రిపేర్ చేయించాను. మళ్ళీ ట్రబుల్ ఇస్తోంది. రవి దగ్గరకొచ్చి చూశాడు. మిక్సీ ఒక్క సెకను తిరిగి ఆగిపోయి కీచుమంటూ శబ్దాలు చేయడం మొదలుపెట్టింది. ఇక నేను టిఫిన్ తిన్నట్లేలే, బయట చేస్తా కానీ కాఫీ ఇచ్చేయి. రజని గబగబా కాఫీ కలిపి తెచ్చి భర్తకిచ్చింది. రవి, ఒక పని చేస్తేనో మిక్సీ కొని 2 నెలలు కాలేదు. 3 సార్లు షాపు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోతోంది. కన్స్యూమర్ కోర్టులో కేసు వేద్దాం అంది. ఇదిగో, నా వల్ల కాదు. మిక్సీ పుచ్చుకొని కోర్టు చుట్టూ తిరగమంటావా? చాలే, ఇక ఆపు. రవి విసుక్కున్నట్టుగా వెళ్ళిపోయాడు. రజని మనసు ఊరుకోలేదు. 2,000 పోసికొన్న మిక్సీ 2 నెలలు కూడా పని చేయకపోతే కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళకపోవడం ఏమిటి? పక్కింటి లలిత ఎంత చక్కగా తెచ్చుకుంది. ఆ ఆలోచన రజనిని ఒకచోట నిలవనివ్వలేదు. రవికి చెప్పకుండానే ఆ పని తను చెయ్యాలి. ఆ మాత్రం చెయ్యలేదేమిటి? లలిత కంటే తనేం తక్కువని? లలిత భర్త అసలేం పట్టించుకోడు. అన్నీ లలిత చూసుకోవడం లేదు. రజని గబగబా ఇంటి పనులన్నీ ముగించి స్నానం చేసి మిక్సీ పుచ్చుకుని బయలుదేరింది. అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి కోర్టు ముందు ఆటో ఆపించి దిగింది. లోపలికి వెళ్ళి తను వచ్చిన పని చెప్పింది. 10 రూపాయలు కట్టి ఫారం తీసుకుంది. రజన్లో ఏదో తెలియని ఆనందం. తను మిక్సీ కంపెనీ వాళ్ళకి బుద్ధి చెప్పబోతోంది. తాను కేసు గెలిచాక మంచి కూలర్ కొనుక్కోవాలి లలితలాగే. ఫామ్ పూర్తి చేసి ఫిర్యాదు రాసి ఇచ్చింది. అది తీసుకుని క్షుణ్ణంగా చదివి తల ఊపాడా వ్యక్తి. మిక్సీ కొన్న బిల్లు, గ్యారంటీ కార్డు ఈ ఫారంకి జత చేయాలి. ఆ తర్వాత మీకు కోర్టు నుంచి పిలుపు వస్తుంది. బిల్లు తేలేదండి, మిక్సీ తెచ్చానుగా అంది. డబ్బు చెల్లించిన రసీదు లేకపోతే పని జరగదు. ఫిర్యాదుతో పాటు బిల్లు కూడా ఉండి తీరాలి. గ్యారంటీ కార్డు, వస్తువు అన్నీ సబ్మిట్ చేయాలి. రజనికి గుండె ఆగిపోయింది. ఆ బిల్లు ఎక్కడ పెట్టిందో గుర్తులేదు. సరే, ఇంటి దగ్గర వెతికి తెస్తాను అని బయలుదేరింది. ఇంటికొచ్చి బీరువా, పుస్తకాలు అంతా తిరిగేసింది. ఎక్కడా మిక్సీ కొన్న బిల్లు జాడలేదు. అసలు ఆ బిల్లు అప్పుడే ఎక్కడో పడేసి ఉంటుంది. బిల్లు లేకపోతే మాత్రమే చెడిన మిక్సీ కనబడుతోందిగా అనుకుంది కసిగా. అయినా లలితతో చెప్పి చూద్దాం అనుకుంటూ పక్కింటికెళ్ళింది. నువ్వు బిల్లు అది జాగ్రత్తగా కోర్టులో ఇచ్చావా అడిగింది. తల అడ్డంగా ఊపింది రజని. లలిత నవ్వింది. లోపలికెళ్ళి 2 ఫైల్స్ తెచ్చి రజని చేతికిచ్చింది. రజని అందుకొని తిప్పి చూసింది. అది బిల్లుల ఫైలు. ఒక్కోటి తిప్పి చూసింది. పళ్ళ పొడి, పౌడర్ డబ్బా, తల నూనె దగ్గర నుంచి
మొన్న కొన్న కూలర్ వరకు బిల్లులన్నీ చక్కగా మడత నలగకుండా ఫైల్ చేసి ఉంచింది. రెండో ఫైల్ తీసింది. అందులో వస్తువు కొన్న తాలూకు గ్యారంటీ కార్డులు. రజని, మనం ఫిర్యాదు చేస్తున్నామంటే దాని తాలూకు వివరాలన్నీ పూర్తిగా ఇవ్వగలగాలి. అవి లేకపోతే కోర్టు మాత్రం ఏం చేస్తుంది? ముఖ్యంగా షాపులో డబ్బు చెల్లించగానే వాళ్ళ దగ్గర రసీదు అడిగి తీసుకోవటం, దాన్ని వస్తువంత జాగ్రత్తగానో ఇంటికి తెచ్చి ఒకచోట గుర్తుగా దాచుకోవడం చెయ్యాలి. మనం ఒక వస్తువు ఆ షాపులో కొన్నందుకు రుజువు బిల్లే. అది లేకపోతే ఎవరూ ఏమీ చెయ్యలేరు. అసలు బిల్లుల అవసరం ఇంత ఉంటుందని నాకు తెలీదు. ఎప్పుడు షాపు నుంచి బయటికి రాగానే ఆ బిల్లు పేపర్ని పక్కనే పడేస్తాను. అదొక పెద్ద చెత్తలాగా అనిపిస్తుంది నాకు అంది రజని అమాయకంగా. ఇకనైనా బిల్స్ జాగ్రత్తపరచటం అలవాటు చేసుకో అంది లలిత. రజని వదనం చిన్నబోయింది. తన అశ్రద్ధ వల్ల కలిగిన నష్టాన్ని తలుచుకుంటూ ఇంటి ముఖం పట్టింది. కథ సమాప్తం.